హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు ఎండి వారి వంటలు. ఈరోజు నేను పనసకాయ బిర్యానీ చేస్తున్నానండి. మీకు ఈ పాటికే పిక్చర్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా. సో దీనికోసం నేనైతే ఒక హాఫ్ కేజీ అయితే పనస ముక్కలు తెచ్చుకున్నానండి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇందులో గింజలు కూడా వచ్చాయండి. వాటన్నిటిని అయితే నేను తీసేసుకుంటున్నాను. వీటిని మనం పడేయాల్సిన అవసరం లేదు. వీటితో కూడా మంచి కర్రీ అయితే చేసుకోవచ్చు కదా. సో అందుకని నేనైతే వాటిని తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. కొన్ని ఉంచుతున్నాను. ఒక్కసారి కర్రీలో వీటిని అంటే బిర్యానీతో పాటు చేస్తే ఎలా ఉంటుందా అని టెస్ట్ చేయడం కోసం కొన్ని వదిలేశానండి. సో వీటిని అయితే ఇప్పుడు పనస ముక్కల్ని శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను. ఆల్రెడీ నేను కుక్కర్లో వేసి ఉడికించుకుంటున్నాను. మామూలుగా మనం వేడి నీళ్ళు వేసి ఉడికించుకుంటాం కదా. సరే ఒక్కసారి కుక్కర్లో వేస్తే ఎలా ఉంటుందా అని ట్రై చేస్తున్నాను. ఇంతకుముందు నేను విడిగా ఉడకబెట్టి చేసుకున్నానండి. సో ఇందులో కొంచెం వాటర్, అదేవిధంగా కొంచెం ఉప్పు చూసి వేసుకోండి. మళ్ళీ కావాలంటే తర్వాతకి యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా కొంచెం పసుపు. మనం మూత పెట్టేసుకొని 2 విజిల్స్ అయితే రాణించుకుంటే సరిపోతుంది. అంటే ఫస్ట్ టైం ట్రైల్ వేస్తున్నానండి నేను. కానీ అయినా కూడా చూసి ఎంత బాగా వచ్చాయో. అందుకే 2 విజిల్స్ రానిచ్చాను అనమాట నేను. మళ్ళీ ఎక్కువ వచ్చాయనుకో లేనిపోని ప్రాబ్లం కదా. సో మన బిర్యానీ అనగానే వెంటనే మనకి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే కంపల్సరీ కావాలి కదా. వాటి కోసం నేనేం చేస్తున్నానంటే మనకి పొటాటో స్లైసర్ ఉంటుంది కదండి, పొటాటో చిప్స్ చేసేది. సో దాంతో అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే వీటితో ఇలా ఈ స్లైసర్తో చేయడం వల్ల చాలా పల్చగా వస్తాయి. చూసారా ఎంత పల్చగా వచ్చాయో. ఇలా చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా చాలా బాగా అంటే మంచి గోల్డెన్ కలర్ మనకి కావాల్సిన విధంగా మంచిగా ఫ్రై అవుతాయి. చూసారా ఎంత పల్చగా వచ్చాయో. మీకు బాగా పొడవుగా అనిపిస్తే సగల చాక్ తోటి సగానికైతే కట్ చేసేసుకోవచ్చండి. సో ముందైతే మనం వీటిని ఫ్రై చేసుకోవాలి కదా. సో బాండి పెట్టేసుకొని మనం కొంచెం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకుందాం. ప్యాన్ అయితే హీట్ ఎక్కింది. ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు మన ఆనియన్స్ని అయితే మనం ఫ్రై చేసుకుందామండి. ఓకే, ఇప్పుడైతే ఆనియన్స్ని వేసి ఫ్రై చేసుకుందాం. అన్నిటిని వేసేటప్పుడు ఇలా చేతితోటి విడివిడిగా అన్నట్టు వేసారనుకోండి తొందరగా ఫ్రై అవుతాయి అన్నమాట. సో ఇవి మనకైతే ఫ్రై అవ్వడానికి కొంచెం అయితే టైం పడుతుంది కదా. సో మనం ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి. మనం నెక్స్ట్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. కొంచెం వెడల్పుగా ఉండే గిన్నె తీసుకొని అందులో మనం ఉడకబెట్టుకున్న పనస ముక్కలను అయితే యాడ్ చేసుకుందాం. నేను హాఫ్ కేజీ తీసుకున్నాను కదా. దీనికైతే అప్రాక్సిమేట్లీ 350 గ్రామ్స్ వరకు, అంటే గ్రేవీ ఎక్కువ కావాలిగా. ఎన్ని పీసులు ఉంటే గ్రేవీ కూడా అంతే ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా రైస్కి. పీసులు ఎక్కువ ఉండి గ్రేవీ లేకపోతే అంటే మసాలా కూడా అంతే ఉండాలి కదా. దానికోసం నేనైతే అప్రాక్సిమేట్లీ 350 గ్రామ్స్ వరకు అయితే పెరుగు వేసుకుంటున్నాను. ఇందులోనే మన బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అదైతే 1.5 టేబుల్ స్పూన్. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా. కారం అయితే మీ రుచికి సరిపడా వేసుకోండి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అనమాట. కొంచెం పసుపు. ఏ కర్రీస్కైనా ఏ రైస్కైనా సరే పసుపు కంపల్సరీ. అదేవిధంగా మనం ఇంతకుముందు పనస ముక్కలు ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా. సో దాని ప్రకారంగా చూసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేయండి. అదేవిధంగా 1 నిమ్మ చెక్క పిండుకున్నాను. ఇందులో మనకు ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి. నేను ఈ ప్రిపరేషన్లో ఉండి అవి కొంచెం మర్చిపోయాను. లైట్గా కొంచెం ఎక్కువగా ఫ్రై అయ్యాయి అనమాట. సో ఇందులో అయితే మనం కొంచెం యాడ్ చేసుకుంటున్నాం. మొత్తం వేయట్లేదండి, మళ్ళీ బిర్యానీలో కూడా వేసుకోవాలి కదా. ఈ విధంగా అన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం అనుకోండి. మన పనస ముక్కలకి అన్ని ఫ్లేవర్స్ పడతాయి కదా, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటాయి. నాన్ వెజిటేరియన్ కాకుండా వాళ్ళకైతే వెజిటేరియన్ వాళ్ళకి సూపర్గా చాలా బాగా ఇష్టపడతారు పనసపెట్టు బిర్యానీ అంటే. సో నేనైతే హాఫ్ కేజీ పనసకాయ ముక్కలకి అంటే బిర్యానీకి 600 గ్రామ్స్ వరకు అయితే బిర్యానీ రైస్ తీసుకుంటున్నాను. వీటిని అయితే కడిగేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇవి కొంచెం నానే లోపల మనం మిగతా ప్రిపరేషన్ ఉంటుంది కదా, అవి చేసేసుకోవచ్చు. బాగా ఒక 2 to 3 టైమ్స్ కడిగేసుకొని పక్కన వాటర్ పోసి పక్కన పెట్టుకోండి. ఈ లోపల మనకి పనస ముక్కలు మ్యాగ్నేట్ అవుతుంటాయి. అదేవిధంగా బియ్యం కూడా నానిపోతాయి. సో మనం ఆ బిర్యానీ రైస్ అయితే ఉడికించుకోవాలి కదా. దానికోసం బాగా ఫ్రీగా ఉండే ఒక గిన్నె తీసుకొని అందులోనే మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు,
అదేవిధంగా సోంపు, మన రుచికి సరిపడా ఉప్పు అండి. వాటర్లో కరిగితే మనకి కొంచెం లైట్గా ఉప్పుగా తగలాలి, అప్పుడే అన్నానికి బాగా పడతాయి అన్నమాట. ఇప్పుడు ఒక బాండి తీసుకొని ఇందాక మనం ఫ్రైడ్ ఆనియన్స్ని వేయించాం కదా, ఆ నూనె కొంచెం తీసేసి ఇందులోనే మనం కలిపి పెట్టుకున్న పనస ముక్కలది అది ఉంది కదండి మిక్చరు, దాన్ని అయితే ఉడికిచ్చేసుకుందాం. దాన్ని అయితే ఒక పొయ్యి మీద షిఫ్ట్ చేసి మరొక పొయ్యి మీదకి, ఈ పొయ్యి మీద అయితే మనం రైస్ ఉడికించుకుందాం, బిర్యానీ రైస్. సో ఇందులోనే తరిగిన కొత్తిమీర, అదేవిధంగా పుదీనా, 4 గ్రీన్ చిల్లీ. సో అక్కడ వాటర్ మరిగే లోపల ఒకసారి కర్రీని చూసుకుందామండి. ఆల్రెడీ మనకి పనస ముక్కలు ఉడికిపోయాయి కాబట్టి ఇది ఎక్కువ టైం పట్టదు, జస్ట్ ఒక 2 to 3 minutes. ఆ మసాలాలన్నీ కొంచెం ఉడకాలి అంతే కదా, 2 to 3 minutes ఉడికించుకుంటే సరిపోతుంది. యువతల మనకైతే ఎసురైతే కాగిపోతుంది. ఇందులో మనం కడిగి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని అయితే యాడ్ చేసుకుందాం. మామూలుగా ఇది దమ్ లాగా ఇవన్నీ కాకుండా నేనేం చేస్తున్నానంటే మ్యాక్సిమం 98% మొత్తం, అంటే కంప్లీట్గా కాకుండా అంటే 95 to 98% ఉడికించేసుకుంటున్నాను. ఉడికించుకొని మనం అన్నం వాట్ చేస్తాం కదా, ఆ విధంగా వాట్ చేస్తున్నా. మళ్ళీ దీన్ని 1 గంటతో తీసుకొని దాంట్లో వేసి ఇదంతా లెంతీ ప్రాసెస్. అలా కాకుండా ఇలా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను మూత పెట్టేసి, మనం అన్నం కనుక గంజి వాట్ చేస్తాం కదా, అలా రిమైనింగ్ వాటర్ని అయితే నేను వాట్ చేసా. మ్యాక్సిమం 95 to 98% ఉడికిపోయిందండి అన్నం. మనకి ఇక్కడ టైం ఎక్కువ పట్టదు, దమ్ చేయాల్సినంత అవసరము లేదు. ఇంకా ఆ 2-3 minutes ఎందుకంటే రైస్ని అలా పొడిగా ఉంచింది. ఈ ఫ్లేవర్స్ అండ్ మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా, అంటే కర్రీలో ఉన్న ఫ్లేవర్స్ రైస్కి పట్టాలి కాబట్టి నేను అట్లా కొంచెం ఆపేసాను. సో కర్రీని అయితే 3 partsగా డివైడ్ చేశానండి. ఫస్ట్ ఒక లేయర్ కర్రీ వేసాను, పైనుంచి అన్నం, అదేవిధంగా మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్. మీరు కావాలంటే ఇక్కడ మళ్ళీ కొత్తిమీర వేసుకోవచ్చండి. నేను ఇందాక రైస్లో మరింత వేసాను, వేయలేదు. అదేవిధంగా నేనేం చేశాను, కలర్ కోసం, ఫుడ్ కలర్ కోసం పసుపు వాటర్లో కలుపుకొని వాటిని అయితే కొంచెం వేసుకున్నాను అనమాట. ఇప్పుడు మరొక లేయర్ కర్రీ ఉంది కదా, కర్రీని వేసుకుంటున్నాను. దీనిపైనుంచి మళ్ళీ వైట్ రైస్, బిర్యానీ రైస్, అది కూడా యాడ్ చేసేసుకోవాలి. మళ్ళీ ఇలా నేను ఒక 3 layers అయితే వేసుకున్నాను. మీ కన్వీనియంట్ 2 layers 3 layers మీ ఇష్టం అండి. ఆ విధంగా వేసేసుకొని పైనుంచి ఫుడ్ కలర్, అంటే మనకు కొంచెం కలర్గా కనిపించాలి అనుకుంటే ఈ విధంగా కొంచెం ఫుడ్ కలర్, ఇవన్నీ ఎందుకని చెప్పేసి కొంచెం పసుపు వాటర్లో మిక్స్ చేసి వాటిని అయితే వేసుకున్నాను. అదేవిధంగా బిర్యానీ అంటేనే మనకి నెయ్యి కంపల్సరీ కదా, నెయ్యి రైస్ మొత్తానికి ఆ విధంగా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుందాం. రైస్ వల్ల ఈ రైస్కి ఏంటంటే ఈ నెయ్యి వేసుకోవడం మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది కదా. ఇప్పుడు మూత పెట్టేసుకొని నేనేం చేస్తున్నా అంటే దమ్లా కాదు, ఈ ఫ్లేవర్స్ అన్నీ కొంచెం రైస్కి, కర్రీ ఫ్లేవర్స్ అన్నీ రైస్కి పట్టాలి కాబట్టి మూత పెట్టేసి ఒక తపాల్లో కొంచెం వాటర్ తీసుకొని పైనుంచి పెట్టానండి. ఆ బరువుకి కొంచెం ఆ స్టీమ్ ఏమైనా ఉన్నా సరే, కొంచెం 3% పలుకుంది కదా, ఇప్పుడు దీనికైతే మగ్గిపోతుంది. ఇప్పుడు ఒకసారి అయితే చూసేద్దాం. ఆఫ్టర్ 3 minutes తర్వాతకి మన రైస్ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు తీసేసుకొని చూద్దాం. చూసారా, కింద మసాలా ఉంది కదా, మనం లేయర్స్ లాగా వేసాం కదా. సూపర్గా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఎండి వారి వంటలు. ఇది వెజిటేరియన్స్కి అయితే సూపర్, బాగా ఇష్టపడతాను నా తెలిసి అయితే. అంతే, ఎంతో టేస్టీగా ఉండి పనసకాయ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూసారు ఎంత బాగా ఉడికిపోయిందో. పనసకాయ కుక్కర్లో వేసుకొని సింపుల్గా విడిగా పెట్టి ఉడికించుకునే బదులు ఇలా ఈ విధంగా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. చాలా ఈజీ కదా. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం.